హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాచ్ అండ్ ట్రై. ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్ బేబీకార్న్ మసాలాని ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ పుల్కా నాన్ రోటీలోకి సూపర్ కాంబినేషన్. మరి రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? బేబీకార్న్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు: బేబీకార్న్ 150 గ్రామ్స్, ఆనియన్స్ మీడియం సైజ్వి 2, టమాటోస్ మీడియం సైజ్వి 2, ఆయిల్, కొత్తిమీర కొంచెం, పచ్చిమిర్చి 2, ఇలాచి 2, లవంగాలు 3, దాల్చిన చెక్క 2, బాదాం 10, వెల్లుల్లి రెబ్బలు 7, అల్లం కొంచెం, జీలకర్ర, సాల్ట్ రుచికి సరిపడా, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్స్, గరం మసాలా 1/2 టీ స్పూన్, బటర్ 1 టీ స్పూన్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టి బేబీకార్న్ని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయాక బేబీకార్న్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో 4 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కుక్ అయ్యాయి. ఇప్పుడు దీనిలో టొమాటోస్ వేసి మరో 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. దీనిలో బాదం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మరో 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. బాదాంకి బదులుగా మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇది మొత్తం ఇప్పుడు బాగా కుక్ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో అల్లం, వెల్లుల్లి, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్కను వేసుకుని మొత్తాన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి యాడ్ చేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా బ్లెండ్ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని వేసి బాగా కలుపుకుని 10 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. దీనిలో పసుపు, కారం, ధనియాల పొడి, సాల్ట్ని వేసి 1 నిమిషం పాటు మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగా కుక్ చేసి పెట్టుకున్న బేబీకార్న్ పీసెస్ను కూడా వేసి 1 నిమిషం పాటు మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఉండాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మరో 10 నిమిషాల పాటు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మరో 3 నిమిషాల పాటు మనం దీన్ని కుక్ చేసుకోవాలి.
ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ బటర్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చూసారు కదా బేబీకార్న్ మసాలా కర్రీ ఎలా చేయాలో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వాచ్ అండ్ ట్రై. And don't forget to hit the bell icon.